నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. అల్లరి నరేష్ గారు సినిమాకి తన పందా మార్చుకుంటున్నారనే చెప్పాలి. ఇంతకుముందు అల్లరి నరేష్ గారు అంటే ఓన్లీ ఒక కామెడీ హీరో కింద చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. సో తను ఒక మంచి నటుడిగా ప్రతి సినిమాలోనూ ప్రూవ్ చేసుకుంటూ డిఫరెంట్ కథలతో వస్తున్నారు. ఇప్పుడు ఉగ్రం అంటూ వచ్చారు. ఆ పోస్టర్లో ఒక దాంట్లో మనం చూస్తున్న ఒక కన్ను చాలా రెడ్డిష్ వచ్చేసి కత్తి పట్టుకున్న దాంట్లో అమ్మో అనిపించింది. సో ఆ రివ్యూ ఏంటి, ఎలా ఉంది? ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా అనగానే నాకు అది కూడా నాని దసరాది గుర్తొచ్చింది యాక్చువల్లీ కొంచెం. అందుకని మాసి నా పోలీస్ కత్తి పట్టడం ఏంటి, పోలీస్ గన్ను కదా పట్టాలి, ఇట్లాంటి కొంచెం అనిపించింది. అండ్ అల్లరి నరేష్ ఏదో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడేమో అన్నట్టు కొంచెం అనుకున్నారు. సో ఉగ్రం కథ విషయానికి వెళ్తే ఈయన ఒక మంచి పోలీస్ ఆఫీసర్, సిఐ మంచి డీసెంట్ సిఐ, జాబ్ బాగా చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ అమ్మాయి మిర్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళకు పాప కూడా పుడుతుంది, జీవితం సాఫీగా సాగుతుంది. అనే టైంలో అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి నాకు మెమరీ లాస్ అవుతుంది. తర్వాత ఈయన మెమరీలోకి వచ్చిన తర్వాత ఈయనకు అసలు విషయం గుర్తుంది, భార్య పిల్ల అన్నీ మర్చిపోతాడు, మొత్తం మెమరీ లాస్ అంతా మర్చిపోయాడు. మరి వీళ్ళ భార్య పిల్లలు ఏమయ్యారు అంటే అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటారు కదా, వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వీళ్ళే కాదు, నగరంలో ఇంకా చాలామంది మిస్ అయ్యారు అని తెలుస్తుంది. స్లోగా ఇతను దాన్ని ఎలా ఛేదించుకొచ్చాడు, ఇతను మెమరీ లాస్ అయిపోయింది కదా, తన వైఫ్ పిల్లల కోసం ఎలా వెతికారు మరి? అదే కదా సినిమా చూడాలి మనం చెప్పేసి తంతారు పట్టుకొని. సో ఈ రకంగా అసలు ఆయన ఎలా ఛేదించాడు అని చెప్పేసి కథ యాక్చువల్లీ. సో సరే, ఈ విషయానికి వస్తే నెక్స్ట్ అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో నిజంగా చాలా బాగా చేశాడు. అండ్ ఒక డాక్టర్ రోల్లో ఇంద్రజ చేసింది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈఎంఐ కూడా మిర్నా బాగా చేసింది, ఆ చిన్న పాప కూడా బాగా చేసింది. అండ్ ఓవరాల్గా నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ అల్లరి నరేష్ ప్రతి సినిమాకి నువ్వు అన్నట్టుగా ఇందాక డిఫరెంట్గా జోనర్లో వెళ్తున్నాడు, ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. అండ్ ఏంటంటే ఒక నటుడిగా తనని తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అండ్ అల్లరి నరేష్ సినిమా అనేది అంటే ఆ అల్లరి అనేది పక్కన ఉంది కాబట్టి మనం కామెడీ స్టైల్లోనే చూస్తున్నాం. కానీ అల్లరి నరేష్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎప్పుడైతే ఫస్ట్లో అల్లరి అట్లాంటి సినిమాలతో కామెడీ జోనర్లోకి వచ్చిన తర్వాత తొట్టి గ్యాంగ్, భాగ్యలక్ష్మి బంపట్రా, కత్తికాంతారావు టైటిల్స్ కూడా అట్లానే ఉండేవి, కత్తికాంతారావు, బ్లేడ్ బాబ్జీ, ఇట్లాంటి సినిమాలన్నీ వచ్చేసరికి అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, మళ్ళీ గోపి గోడ మీద పిల్లి, ఇలాంటివి ఉండేసరికి అందరూ అయ్యో ఏంటో అనిపించారు. తర్వాత పెళ్ళయింది కానీ అనే ఒక సినిమా వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇతని సినిమా నిండు నూరేళ్ల సావాసమా ప్రాణం మూవీ, అప్పుడు నేను అని మన అర్చనతో చేసినప్పుడు, నేను సినిమా చాలా బాగుంటుంది, పెద్ద హిట్ కాలేదు కానీ హీరోని ఎత్తుకొని తీసుకెళ్తుంది. అది మంచి అమ్మాయి కూడా ఎందుకో అసలు హిట్ అవ్వాల, మంచి హైట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత శివశంభో, ఆ 4-5 సినిమాలు చూసిన తర్వాత అల్లరి నరేష్లో కొత్త కోణం అప్పుడే బయటపడింది ఆ రోజుల్లోనే. అరే ఏంటి ఇలా కూడా చేయగలరు. అంటే శర్వానంద్ సినిమా ఒకటి ఉంటుంది కదా, గాలోడు పాత్ర చేస్తారు, చచ్చిపోతారు. అవును, నేను కాఫీ తాగుతావా నాయన అంటే మా కాఫీ నువ్వేం తాగుతావులే. అందులో కామెడీ పండిస్తూనే క్లైమాక్స్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గమ్యం. అవును, ఇడ్లీ తింటావనైనా మా ఇడ్లీ నువ్వేం తింటావులే. నాకు ఇప్పటికీ ఆ ముసలావిడే గుర్తు బాగా. పాపం ఆవిడ ఏ లోకంలో ఉందో ఎలా ఉందో తెలియదు కానీ. సో అది బాగా హిట్ అయింది నాకు, అట్లా కూడా చాలా మంచి పాత్ర అది. అండ్ అలాగే ఇంకా మహేష్ బాబు సినిమాలో ఇట్లాంటి సీరియస్ రోల్స్ చేసరికి ఏంటి ఇలా అయిపోయాడు అల్లరి నరేష్ అనుకుంటూనే ఉన్నాం. అండ్ నాట్ ఓన్లీ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ కూడా మంచి కట్అవుట్, బాగుండేవాడు, మంచి ఆర్టిస్ట్, ఫేస్ కూడా చక్కగా ఉంటుంది ఆ అబ్బాయిది హీరోయిక్గా. ఏంటో ఏమైపోయారో వీళ్ళు అలా అయిపోయారు. అంటే ఒక రకంగా ఈవీవి గారు పోయిన తర్వాత నిర్మాణ బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకొని ఈవీవి సినిమా, సో వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారని అర్థమైంది. సరే, ఏదేమైనప్పటికీ ఇతను నటుడిగా మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక టెక్నికల్ విషయానికి వెళ్తే ఈ విజయ్ కనకమేడల బాగానే తీసాడు. ఆఫ్ కోర్స్ ఆయన అనుకున్న దానికి కొంచెం అంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఎలివేట్ చేయడం. ఇప్పుడు కథ ఫస్ట్ హాఫ్ కొంచెం
మెల్లిగా వెళ్ళినా ఎప్పుడైతే ఈ అసలు మిస్టరీ ఛేదించడంలోకి వెళ్తుందో ఇంక ఎక్కడ బోర్ కొట్టించలా. నెక్స్ట్ ఏమవుతుంది క్యూరియాసిటీ మనుషుల్లో క్రియేట్ చేయడమే సస్పెన్స్ థ్రిల్లర్స్లో మెయిన్ కోర్ పాయింట్. దీన్ని ఆయన పర్ఫెక్ట్గా డీల్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ అలా పోతే శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కూడా దీనికి బాగా హెల్ప్ అయింది. అండ్ అలాగే జై సిద్ధార్థ సినిమాటోగ్రఫీ కూడా బాగా హెల్ప్ అయింది. వీళ్ళందరూ కూడా సినిమాకి ఒక మంచి వెన్నుముక్క లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి అలాగే మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ ఈ రెండు కనుక సమపాలనలో ఉంటే ఏ సినిమా అయినా సరే ఆశించిన స్థాయి కంటే ఇంకా ఎక్కువ వెళ్తుంది. అది ఈ సినిమా ద్వారా మళ్ళీ ప్రూవ్ అయింది. కొంచెం కొత్త పేర్లు అనిపించినప్పటికీ కూడా మన విరూపాక్ష కూడా చూసాం. కొత్తగా అనిపించిన పేర్లు కూడా అది సినిమా ఎలా ఉందో మనం ఇప్పటికీ ఈ రోజు కూడా అదే ఆడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే ఉగ్రమో స్క్రీన్లో ఉంటే, రామబాణం ఓ స్క్రీన్లో ఉంటే, ఇంకో స్క్రీన్లో మనకు విరూపాక్ష కనబడుతూనే ఉంది. సో ఆ రకంగా నాకు తెలిసి ఈ ఉగ్రం కూడా ఇంకొన్నాళ్ళు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇంకో 2 వారాలు ఈజీగా పైగా ఇప్పుడు పెద్దగా సినిమాలు ఏమీ లేవు. ఉన్నా అవి హిట్ టాక్ రావకపోయేసరికి ఈ సినిమాలనే ప్రజలు చూస్తున్నారు. దీని తర్వాత కూడా వచ్చేది మన పోలీస్ ఆయనే కస్టడీ. నెక్స్ట్ వచ్చేది పోలీస్ ఆయన. ఆ పోలీస్ ఆయన మెప్పించిపోయినా ఈ పోలీస్ మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. సిఐ పాత్రలో చాలా బాగా చేశాడు. సో అందరికీ అదే డౌట్, ఇంతకు ముందు మీరు అన్నట్టు పోలీస్ అయితే గన్ పట్టుకోవాలి కదా, కత్తి ఎందుకు పట్టుకున్నారు అని. సో అది ఎందువల్ల అంటారు? నాంది తర్వాత నన్ను ఇలాంటి మళ్ళీ పాయింట్స్ అడగొద్దు, అదే చెప్తున్నాను కదా. ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో తను ఎలా జర్నీ చేశాడు అనేది మెయిన్ పాయింట్. సో అండ్ నెక్స్ట్ కత్తెందుకు పట్టాడు, సుత్తెందుకు పట్టాడు, ఏ సీన్లో పట్టాడు, ఎలా టర్న్ అయింది అంటే అది మన స్పాయిలర్ అలర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఇప్పటికీ అసలు ఆ మాత్రం చెప్పినందుకే చాలా మంది కామెంట్లో నువ్వు ఎందుకు రివీల్ చేస్తున్నావు అని చెప్పేసి, చూసావు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు రివీల్ చేస్తున్నావు, మేము చూడాలా వద్దా అని చెప్పేసి అంటున్నారు. సరే ఏదేమైనా ఒక టైప్ ఆఫ్ అంటే నాకు రామబాణం అంటే అది ఒక ఫ్యామిలీ సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్. ఆల్రెడీ విరూపాక్ష థ్రిల్లర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ థ్రిల్లర్ని కూడా చూడొచ్చు. అంటే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాగా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఏంటనేది. అఫ్కోర్స్ వాళ్ళ ట్రాఫికింగ్ అంటే వాళ్ళ వాళ్ళది ఏంటో మనకు తెలుసు. అమ్మాయిలు అమ్ముకోవడం, ఇంకేదో చేయడం వాళ్ళ రాకెట్లు ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే కొంతమంది బాడీ పార్ట్లు కూడా అమ్మేసుకుంటారు. ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళ మెయిన్ ఇదైతే తెలుసు మనకి. కాకపోతే ఇతను ఎలా ఛేదించాడు దీన్ని అనేది మనకి ఇంపార్టెంట్. కథకు తగ్గట్టు కూడా బీజిఎం చాలా బాగుంది అంటూ ఒక టాక్ వస్తుంది. అవును, శ్రీచరణ్ పాకాల సాంగ్స్ కూడా అదంతా బాగా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ మైనస్లు అనేవి అయితే నాకేం కనబడలా. కొంచెం కథలోకి వెళ్ళేటప్పుడు ఏ సస్పెన్స్ సినిమా అయినా స్టార్టింగ్ కథలోకి వెళ్ళడం కొంచెం అవుతుంది. అదే ఇక్కడ కొన్ని స్టార్టింగే ఇంట్రెస్టింగ్ యాక్చువల్, తర్వాత మెల్లిగా నత్తననుకుని వెళ్తూ ఉంటాయి. అట్లేం లేదు, ఇది చివరి వరకు కూడా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సీట్లో కూర్చోపెట్టేలాంటి సినిమా ఉగ్రం. సో మరి ఉగ్రంకి మీరు ఇచ్చే రేటింగ్? ఉగ్రంకి నేను 3.5/5 ఇస్తా. ఎందుకు కాస్త తగ్గించాను అంటే కొంచెం రక్తపాతం ఎక్కువైంది, వైలెన్స్ ఎక్కువైంది, అంతకుమించి వేరే విషయం ఏం లేదు. ఓవరాల్గా గుడ్. థ్యాంక్ యూ సో మచ్.